బాబు సూరిటీ మోసం గ్యారెంటీ. ఒక సిగ్గు శరం కలిగిన పార్టీ. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు. 154 సీట్లు ఇస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీరు చేసిన మోసాల వలన, మీరు ఇచ్చినటువంటి మోసాల వలన, మీరు చెప్పిన ప్రతి మాట తప్పారు కాబట్టి ప్రజలు 151 సీట్ల నుంచి 5ను డిస్కౌంట్ చేసేసి 11 సీట్లకు ఇచ్చారే. ఇంకా సిగ్గు రాలేదా మీకు అని అడుగుతున్నా. ఏ మొహము పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు? వైనాట్ 175 ఎక్కడికి పోయింది? వైనాట్ 175 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా వేలలో, ఏ నియోజకవర్గాన్ని తీసుకుంటే వేలలో మెజార్టీలు. గత చరిత్రలో ఏ భారతదేశంలో కూడా ఇటువంటి మెజార్టీలు రాలే, ఇన్ని సీట్లు రాలే ఏ యొక్క రాష్ట్రానికి. ఈరోజు మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు. దొంగలు, దోపిడీదారులు మీరు. ప్రజలను మోసగించినారు, దొంగ బటన్ దొక్కినారు. మీరు చెప్పినటువంటి కూడా అబద్ధాలు. ప్రజల కోసం మీరు చేయలేదు, ప్రజల కోసం పరిపాలన చేయలేదు, ప్రజలను దోచుకునే దానికే పరిపాలన చేశారు, ప్రజల జీవితాలతో చెలగాట మారారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసినారు. మీకు ఆఖరికి ప్రతిపక్ష హోదాను పోయినాక ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతాను. ఈరోజు 11 సీట్లలో మీరు కనీసం ప్రజల తరపున, ప్రజల జీవితంలో, ప్రజల జీతాలతో, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని మీరా మా గురించి మాట్లాడేది? మీరా ప్రజల గురించి ఆలోచన చేసేది? గతంలో పరదాల దాపులో తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలు కనపడుతున్నారా మీకు? ఈరోజు ప్రజల బాధలు అర్థమవుతున్నాయా? 1 సంవత్సరం కాలం కూడా ఓపిక పట్టలేకుండారే. మీకు ఆ ప్రజల గురించి బాధలు తెలిసేది? మీరు ప్రజా సమస్యల మీద కాలేదు. దేశ చరిత్రలో 2వసారి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వారు ఆఫీసర్లు జైల్లోకి వెళితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కింద చేసినటువంటి IAS, IPSలు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. నీ మంత్రిమండలిలో పనిచేసినటువంటి యొక్క మంత్రి సహచరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జైళ్ళ పాలు చేశావు. నీ సహచరుడు, నీ మిత్రుడు మిథున్ రెడ్డిని జైలుకు పంపించావు. ఇంకా ఎంతమంది పోతారో తెలియడం లేదు. చాలామంది అవినీతికి పాల్పడిన వారు, అనేకమైన ఆరోపణలు చేసిన వారు, ఈ యొక్క నియోజకవర్గాల్లో దోపిడీ చేసిన వాళ్ళు ఈరోజు జైళ్ళల్లో మగ్గుతూ ఉంటే వారి పీట పక్కన నువ్వు సానుభూతి చూపిస్తున్నావు. సిగ్గు లేదా నీకు? మీకు ఏ విధంగా మాట్లాడాలనిపిస్తుంది మీకు? అంటే ఒక దోపిడీదారులను, కిరాయి హంతకులను జైళ్ళల్లో ఉంచితే వాళ్ళను పరామర్శిస్తావు, గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తావు, అదేవిధంగా ఉనికిని కాపాడుకోవడానికి గ్రామాలలో రెచ్చగొడుతున్నావు. పర్యటనకి వెళితే ప్రజలు సంతోషంగా ఉండాలి, కానీ పర్యటనకి వెళ్తే నీ చక్రాల కింద పడి నలిగిపోతున్నారు, నీ చక్రాల కింద పడి చచ్చిపోతున్నారే. ఏ అహంకారంతో నువ్వు వెళుతున్నావు? ఏదైనా ఒక నాయుడు ఒక సమస్య మీద ఎక్కడికైనా బయటికి వస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చిన బాధ్యత మీది. అది ఇసిపెట్టేసి ఈరోజు ఆర్భాటంగా వెళుతున్నావు. ఈరోజు ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ కూడా? నీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. ఈరోజు అటు ఆఫీసర్లను, మిత్రులను జైళ్ళల్లో పెట్టించిన బాధ్యత నీది కాదా అని అడుగుతా ఉన్నావు. ఆడోరు నువ్వు చేసిన అరాచకాలకు, నువ్వు తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్రంలో పెట్టుబడులందరూ పారిపోయారు, వాళ్ళ ఉనికిని కోల్పోయారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే భయపడే కాడికి తీసుకొచ్చావు. అటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఈరోజు తండ్రి కొడుకులందరూ కూడా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి, లేదు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీకు అన్ని వసతులు కల్పిస్తాము, మీకు సింగిల్ విండో విధానంలోనే ఇస్తాము, మళ్ళీ ప్రజలందరూ మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నారు, రండి పెట్టుబడులు పెట్టమంటే ఈరోజు వరదల ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొన్న ఒక క్యాబినెట్లోనే 75,000 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 50,000 పైన ఉద్యోగాలు కూడా ఈ యొక్క రావడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు ఏదైనా ఉంది నీ వల్ల అంటే, ఎక్కడైనా ఉందంటే నీ వల్ల సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశావు. ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి మాది. అటువంటిది ఈరోజు మళ్ళీ భారతదేశం తలెత్తుకునే విధంగా అమరావతి నిర్మాణం సాగుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధంగా రాజధాని కట్టుకోవాలనేటువంటి విధంగా ఈరోజు అమరావతి పనులు సాగుతూ ఉన్నాయి. పోలవరాన్ని పక్కన పెట్టావు, పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము. మళ్ళీ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంతటా కూడా చుట్టుపక్కల అనేకమైన నదులు అనుసంధానం చేసి
కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. నువ్వు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా పదవి కాంచుంటే కేవలం బల నిరూపణకు తిరుగుతూ ఉన్నావు. రెచ్చగొడుతూ ఉన్న బల నిరూపణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అవినీతి సొమ్ముతో బల నిరూపణ చేయాలని చూస్తూ ఉన్నావు. ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్తామని. ఎందుకు 3,000ను 4,000 మేము ఇచ్చినందుక? దీపం పథకం ఇచ్చినందుక? తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అడిగితే వారికి ఇచ్చినందుక? రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సులు ఇస్తున్నందుక? అన్నదాత సుఖీభవ ప్రజలకు ఇస్తున్నందుక? ఏమని ప్రజల దగ్గరికి వెళుతావు? మాయ మాటలు చెప్పారు, మోసపోయారు ప్రజలు. నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. ఒక విజనరీ గల నాయకుడు, అనుభవం గల నాయకుడితోనే సాధ్యమవుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే. అటు కూటమి ప్రభుత్వం, అటు మోడీ గారి ఆశీస్సులు, ఇటు పవన్ కళ్యాణ్ గారి జతతో రాష్ట్రాన్ని సర్వోన్నతంతో ముఖాభివృద్ధి చేస్తూ ఉన్నాం.